శ్రీ చైతన్యలో కీచక టీచర్ ట్రాప్ చేసి 10వ తరగతి విద్యార్థితో మ్యారేజ్, మెడలో పసుపు తాడు చూసి షాక్ అయిన తల్లిదండ్రులు, నిందితుడిపై పోక్సో కేసు రిమాండ్కు తరలింపంటూ చూస్తున్నాం. సో ఆంధ్రజ్యోతికి శ్రీ చైతన్య నుంచి ఫండ్ పోతాయి కాబట్టి శ్రీ చైతన్య పేరు పెట్టలేదు. చూడండి, జస్ట్ ఒక స్కూల్ అని పేరు పెట్టింది తప్ప పేరు పెట్టలేదు. ఇప్పుడు దీని గురించి పూర్తిగా మనం చదవాలి. ఎందుకంటే శ్రీ చైతన్యను వాడు ఏ పాపం చేసినా వాడిని కాపాడాలి. వాడు ఏ పాపం చేసినా శ్రీ చైతన్య కాపాడాలి. ఇదేనా జర్నలిజం? పేరు పెట్టచ్చు కదా, స్కూల్ పేరు తెలియదా? పెట్టచ్చు కదా, పెట్టరు. ఎందుకంటే ప్రతి సంవత్సరం దాదాపు వీళ్ళు కోట్ల రూపాయల యాడ్స్ ఇస్తారు కాబట్టి ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లు పేరయ్యాయి. సో ఇక్కడ చూడండి, సో మల్కాజ్గిరి కమిషనరేట్ పోచారం ఐటీ క్యాడర్ పోలీసులు 20 రోజుల క్రితం కీచక ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అన్నోజిగూడలోని శ్రీ చైతన్య పాఠశాలలో మైటీన్ భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మాయమాటలు చెప్పి రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. విద్యార్థిని మెడలో పసుపు తాడు గమనించినటువంటి తల్లి ఒక్కసారిగా షాక్ గురైంది. విషయం ఏంటని నిలదీయడంతో తన స్కూల్లో ఫిజిక్స్ టీచర్ మైటిన్ తనను పెళ్లి చేసుకున్నారని సమాధానం చెప్పడంతో తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపల్ సంప్రదించారు. సో ప్రిన్సిపల్ ఏమన్నారు చూడండి, ప్రిన్సిపల్ తనకు ఏమీ తెలియదని బుకాయించే ప్రయత్నం చేశాడు. ఉపాధ్యాయుడు మైటిన్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో విషయం బయటకు పొక్కితే పాఠశాల పరువు పోతుందని భావించిన యాజమాన్యం ఉపాధ్యాయుడిని పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోచారం ఐటీ క్యాడర్ పోలీసులు మైటిన్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడు రిమాండ్కి తరలించారు. సో శ్రీ చైతన్య ఓడు అక్కడ ఎంత దారుణంగా అంటే చూడండి, శ్రీ చైతన్యలో ఒకవేళ అమ్మాయిల కళాశాల అయింది అనుకోండి, అక్కడ బాత్రూమ్ నీట్ లేకున్నా బుకాయిస్తాడు, ఫుడ్ నీట్గా లేకున్నా బుకాయిస్తాడు, అసలు అక్కడ విద్యార్థులపై ఇలాంటి అరాచకాలు జరిగినా బుకాయిస్తాడు. అబ్బాయిల కాలంలో అదే జరుగుతూ ఉంటుంది. శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడికెక్కడ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు పాఠశాలలో కూడా ఆ ప్రిన్సిపల్ కూడా ఎంత దారుణంగా అంటే తన స్కూల్లో జరిగినటువంటి ఈ సంఘటన, ఇది ఒక మైనర్ బాలిక పైన లైంగిక వేధింపులు, అదేవిధంగా మైనర్ బాలికను మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నటువంటి ఘటన కూడా ఈరోజు జరుగుతూ ఉందంటే పాఠశాల ప్రిన్సిపాల్ కూడా బుకాయిస్తూ ఉన్నాడు. అంటే శ్రీ చైతన్య ఏ విధంగా తయారైందో ఒక్కసారి గమనించండి. నిందితుడిని రిమాండ్కి తరలించారు. విద్యార్థినిపై వేధింపుల వ్యవహారం పాఠశాలలో జరగలేదని, ఉపాధ్యాయుడు మైటిని విధుల నుంచి తొలగించామని యాజమాన్యం ప్రకటించింది. పాఠశాల జరగకపోతే వాళ్ళ పరిచయం ఏంది ఎక్కడ? మీ స్కూల్లో కదా? అంటే మీ స్కూల్లో ఆ మైటిన్ అనే వాడు అమ్మాయిని తీసుకుపోతున్న లైంగిక వేధించిన విషయం మీకు తెలియదా? అంటే మీరు అట్లాంటి పరిస్థితిలో లేరంటే ఎందుకు మీరు ప్రిన్సిపల్గా ఉండి ఏం లాభం? ఉపాధ్యాయుడితో పాటు పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నాయి. 100% పాఠశాల యాజమాన్యం పైన, ప్రిన్సిపల్ పైన కూడా ఇలాంటి కేసులు పెట్టాలి. ఫస్ట్ ఆ యొక్క స్కూల్ను సీజ్ చేయాలి. కానీ మన దేశంలో వ్యవస్థలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, వాడు ఒకవేళ వైద్యం విషయంలోకి వచ్చినట్లయితే అక్రమ ప్రాక్టీస్ చేసినా వాడి చర్యలు ఉండవు. వాడు బాజాబ్తా ఎన్ని ప్రాక్టీస్ చేసినా చర్యలు ఉండవు. పాఠశాలలో పర్మిషన్ లేకుండా పాఠశాల నడిచినా చర్యలు ఉండవు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వాల వ్యవస్థలు ఉన్నాయి. ప్రతిదానికి డబ్బుతో రేటు కడుతూ ఉన్నారు. అందుకే మన దేశం ఇంకా కూడా బాగుపడే పరిస్థితి లేదు. ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, గమనించండి.